శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక అద్భుతమైనటువంటి ధనపరమైన మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నానండి. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు పఠించాలి. మీరు ఊహించనంతటి ధనం అనేది మీ పర్సులోనికి వచ్చి చేరుతుందన్నమాట. ఆ మంత్రం ఎన్నిసార్లు చాట్ చేయాలి, ఆ చేసేటప్పుడు మీరు ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలి అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా జపించవలసి ఉంటుంది. అలాగే కనీసమైన 7 రోజుల పాటు కంటిన్యూస్గా జపించండి. మంత్రం అయితే చాలా తేలికగా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ తిని ఉన్నాము అనుకున్న వాళ్ళు, పీరియడ్ సమయంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఆ రోజు జపించకుండా ఉండటం అనేది మంచిదన్నమాట. మధ్యలో ఆపవచ్చా అంటే ఆపవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా మీరు ఈ మంత్రాన్ని చదివేటప్పుడు మీ యొక్క మనస్సు అనేది ఆ యొక్క అమ్మవారి మీద లగ్నం చేసి ఎలాంటి ఆలోచనలు అనేది లేకుండా ఈ యొక్క మంత్రోపదేశం వలన మా యొక్క ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. ధనం అనేది మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మాకు రావాల్సినటువంటి ధనం అనేది ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోయి మాకు ఇవ్వవలసిన వారు ధనాన్ని తిరిగి తీసుకువచ్చి ఇస్తారు. ఇట్లా మీ మనస్సులో ఎవరి వద్ద నుంచి ధనం రావాలి అనుకుంటున్నారో అదంతా చెప్పుకోండి. అలాగే మీకు ఇంకా ఏదైనా లాటరీ రూపంలో కానీ ఏ విధంగా అయినా ధనం రావాలి అనుకున్నా కూడా ఈ యొక్క మంత్రం అనేది చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 7 సార్లు జపించవలసి ఉంటుంది. అలా జపించేటువంటి సమయంలో మీరు మీ యొక్క ధనాన్ని నిలువ ఉంచేటువంటి పర్సు అంటే పౌచ్ ఉంటుంది కదా, ఆ యొక్క పర్సు అనేది మీరు తెరిచి ఉంచుకోవాలన్నమాట. మీరు మంత్రం జపించే ముందుగా పర్సుని తెరిచి ఉంచి మీ పక్కన కానీ మీ చేతిలో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకొని మంత్రాన్ని 7 సార్లు జపించండి. అలా జపించటం పూర్తి అయిపోయిన తరువాత 7 సార్లు మీ యొక్క నోటితోటి ఉఫ్ అని ఆ పర్సులోనికి ఊదాలన్నమాట. ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి. ఈ మంత్రం చదివిన తరువాత ఈ విధంగా చెయ్యటం వలన మీకు ధనపరమైన సమస్యలు తొలగిపోయి మీ పర్సులో ఎప్పుడూ కూడా ధనం అనేది నిలబడుతుంది. మీరు కోరినంత ధనం అనేది మీ పాకెట్లోకి వచ్చి చేరుతుందన్నమాట. అలాగే మంత్రాన్ని మీరు ఒకవేళ చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటారండి, అమ్మ ఈ సమయంలో జపించాలా, ఈ సమయంలో అని. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు జపించండి. కానీ ముఖ్యమైన 2 విషయాలు చెప్పాను కదా, నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్ సమయంలో జపించకుండా ఉంటే మంచిదన్నమాట. మనం చేసేటువంటి పరిహారాలకు ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి వస్తాయి. ఇంకా ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. ఖచ్చితంగా మీరు కూడా అదే విధంగా మీ యొక్క డబ్బులు నిలువ ఉంచేటువంటి పర్సుని మీ యొక్క కుడి చేతితో పట్టుకొని ఇప్పుడు చెప్పేటువంటి ఈ యొక్క మంత్రాన్ని 7 సార్లు చెప్పుకున్న అనంతరము ఆ నోటితోటి మీ పర్సులోనికి 7 సార్లు ఖచ్చితంగా ఊదండి. మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఎవరి వద్ద నుంచి ధనమైతే మీరు రావాలి అని ఎదురు చూస్తున్నారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇస్తారన్నమాట. అలా ధనం వచ్చే పరిస్థితి లేదు, అనుకోని విధంగా రావాలి అనుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా లాటరీ రూపంలోనో ఏదో ఒక విధమైనటువంటి మీ యొక్క ఉద్యోగ ప్రమోషన్ ద్వారానో మీకు ధనమైనది వచ్చి చేరుతుంది. కాబట్టి పూర్తి నమ్మకము, విశ్వాసము ఎవరైతే ఉంచి మంత్రాన్ని జపిస్తారో వారికి 100% రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడైతే అందరికీ కూడా మంత్రము స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. ఖచ్చితంగా తప్పులు అనేది పోకుండా జపించటానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓం విష్ణు ప్రియాయ ధనం దేహి ధనం దేహి. ఓం విష్ణు ప్రియాయ ధనం దేహి ధనం దేహి. ఆ లక్ష్మీ విష్ణు పరమేశ్వరుల సాక్షిగా ఈ యొక్క మంత్రోచ్చారణతో మీకున్న ధనం అనేది రెట్టింపు అవుతుందన్నమాట.
లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఆ విష్ణు రూపంలో ఆ విష్ణువు యొక్క అద్భుతమైన యోగం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క మంత్రాన్ని జపించినటువంటి 7 గంటల్లో మీ పర్సు నిండిపోయేంత ధనం మీకు వచ్చి చేరుతుంది.